వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. చెరువులో ఈతకని వెళ్లి 2 బాలురు మృతి. అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతి. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. వైసీపీ నుంచి కాంగ్రెస్ లో చేరిక. ఇక వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మపురం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. గ్రామంలోని పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన గంధం యాకూబ్ అనే 14 సంవత్సరాల బాలుడు, కిన్నెర జంపన్న అనే 12 సంవత్సరాలు గల 2 విద్యార్థులు మృతి చెందారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మంచిర్యాల పట్టణంలోని శ్రీనివాస్ గార్డెన్ సమీపంలో పిల్లలను కిడ్నాప్ చేసే టీంలోని ఒక మహిళను స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కర్నూలు నగర బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి 18వ వార్షిక బ్రహ్మోత్సవ ఆహ్వానం మేరకు ప్రముఖ పారిశ్రామికవేత్త టీజీ వెంకటేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మోత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు స్వాగతం సుస్వాగతం పలికి హోమం నిర్వహించి గజవాహనంతో పురవీధిలో ఊరేగిస్తామని ప్రతి వెంకటేశ్వర స్వామి భక్తులకు తెలియజేయడం ఏమనగా, తిరుమల ఏ విధంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయో అదేవిధంగా కర్నూలు నగర బ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని తెలిపారు. అమ్మవార్లు అంతా ఒక ఎంటీ ఫోటో కూడా తీసుకుంటారు. ఫోటో తీసుకుంటారు అమ్మవారి వాళ్ళు మొత్తం రాదన్నా క్లియర్గా రాదా? ఫోటో వస్తా సార్ పదేంటి స్వామి ఒక్క నిమిషం స్వామి. అప్పుడు బట్టలు కట్టుంటే ఇప్పుడు ఏం లేదు. ఆయన కొడుకు బిడ్డ దానికి ప్యాకేజీ ఒక్కలే ఉన్నాం. ప్యాకేజీ ఒక్కలే ఉన్నాం.
అట్లా పెట్టండి మేము ఈ గుడిలో సేవాదళ భక్తులం. మేము ప్రతి సంవత్సరం మేము ఈ గుడిలో విశేష పూజలు మేము అన్ని దగ్గరుండి చూస్తూ ప్లస్ మనకు వచ్చే భక్తులకు మేము ప్రసాదాలు కానీ పూజలు కానీ దగ్గరుండి మేము చూసుకుంటున్నాము. నేను రాబట్టి గత 5 సంవత్సరాల నుంచి నేను వస్తున్నాను. ప్రతి సేవలో నేను పాల్గొంటాను. ప్లస్ మా భక్తులు కూడా అందరు నేను సమావేశం చేస్తున్నాను. ఈ గుడిలో విశేషంగా ఏంటి అంటే ప్రతి సంవత్సరము గజవాహనం రోజు ఫస్ట్ డే రోజు గరుడ వాహనం ఆయన స్వామి రావడం అనేది విశేషంగా మేము భావిస్తున్నాము. ప్లస్ మా కోరికలు కూడా మేము ప్రతి సంవత్సరం ఒక కోరిక కోరుకున్నా కూడా మాకు నెరవేరుతున్నాయి గుడిలో. అలాగనే మేము చుట్టుపక్కల మా ఫ్రెండ్స్ కానీ అందరినీ మేము పరిచయం చేపిస్తూ ఈ గుడికి పరిచయం చేపిస్తూ ప్రతి ఒక్కరి సేవలో పాల్గొనాలని మేము ప్రతి కోరుకున్నాగా ఈ జనాలు ఎక్కువ రావాలి మన గుడికి. తర్వాత ఈరోజు వచ్చి నారాయణ హోమం జరిగింది. సాయంకాలం గజవాహనం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా ఈ గుడికి వచ్చి సంకల్పాలు కానీ పూజలు కానీ అందుకోవాలని చెప్పి ఆయన అనుగ్రహం అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పూజ అనంతరం భక్తులు ప్రతి ఒక్కరూ ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాం. నా పేరు శ్రీదేవి. నేను చిరంజీవి నుంచి వచ్చాను. మా 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 బంధుమిత్రులంతా సేవాదళ వాళ్ళంతా చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా మేము ఇన్వైట్ చేస్తామండి. నా పేరు శ్రీదేవి. కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ పళాని ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన నూలుకుంట గ్రామానికి యువకులు కాంగ్రెస్ తీర్థం 20 మంది పుచ్చుకున్నారు. నవీన్ శివ బతుపల్లి శివ అరుణ్ కుమార్ సజ్జలపల్లి ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం దూంపల్లి గూడెం గ్రామానికి చెందిన పిండి రమేష్ అనే 28 సంవత్సరాల వ్యక్తి అడవి జంతువుల కోసం అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుప్పం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఇన్ఛార్జ్ పళాని ఆధ్వర్యంలో వైసీపీకి చెందిన నూలుకుంట గ్రామానికి యువకులు కాంగ్రెస్ తీర్థం 20 మంది పుచ్చుకున్నారు. సంతోష్ కుమార్ నవీన్ శివ బతుపల్లి శివ అరుణ్ కుమార్ సజ్జలపల్లి వేములవాడ
వేములవాడ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. హత్య జరిగిన స్థలాన్ని పట్టణ సిఐ కరుణాకర్ మరియు పోలీస్ సిబ్బంది వచ్చి పరిశీలించారు. హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారని దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కుప్పం నియోజకవర్గంలో వన్య కుల క్షత్రియ కురుబ బలిజ గండ్ల కులస్తులకు ప్రధాన పార్టీల రాజకీయాలు తలనొప్పిగా మారింది. కాగా ఇటీవల వన్య కుల క్షత్రియుల ఆత్మీయ సమావేశాలను వైసీపీ తెలుగుదేశం పార్టీలు వేరువేరుగా నిర్వహించారు. ప్రధాన పార్టీలు కుల రాజకీయాలు చేస్తుండటంతో ఆయా కులానికి చెందిన వారు వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలు నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరు కావాలనేది అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. అనంతరం కురుబ కులస్తులకు దైవ సమానులైన కనకదాస విగ్రహాలను కుప్పంలో వైసీపీ ఆధ్వర్యంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కాగా గత నెలలో చంద్రబాబు కుప్పంలో పర్యటించినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు చేతుల మీదుగా ఆవిష్కరించారు. పోటాపోటీగా కుప్పంలో తెలుగుదేశం వైసీపీ పార్టీలు కనకదాస విగ్రహాలు ఆవిష్కరించడంతో కురుబ కులస్తులు వేరువేరుగా విగ్రహ ఆవిష్కరణలో పాల్గొన్నారు. ఐక్యత అనేది చాలా ఇంపార్టెంట్. మనం అందరం ఎంత కలిసికట్టుగా ఉంటే అంత అద్భుతంగా మనం అన్ని విధాలుగా, అది సామాజికంగా, విద్యాపరంగా కావచ్చు, రాజకీయంగా కూడా ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. సమాజంలో ఒక గౌరవం, గుర్తింపు సాధించేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఈ కుప్పం నియోజకవర్గానికి ఎంత ఉంది, అలాగే రాష్ట్రానికి ఎంత ఉంది అనేది ప్రతి ఒక్క గాండ్ల కులస్తుల సోదరుల ఇంటికి వెళ్ళి చెప్పి వాళ్ళందరినీ 99% తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికేలాగా చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని చెప్పనేసి తెలియజేస్తున్నాను. ఎందుకంటే కొన్ని కోట్ల మంది జీవితాలు రేపు చంద్రబాబు నాయుడు గారి మీద ఆధారపడి ఉన్నాయి. మళ్ళీ పొరపాటు కనుక ఒక్కసారి ఊహించుకోండి, ఈ 4 సంవత్సరాల 10 నెలల్లో ఈ రాష్ట్రం ఏమైపోయింది, కుప్పం ఏమైపోయిందని. సో పొరపాటున ఏదైనా తేడా జరిగితే అసలు ఈ రాష్ట్రంలో కానీ కుప్పంలో కానీ మనం ఉండేటటువంటి పరిస్థితి ఉందా, ప్రజలు బతికేటటువంటి పరిస్థితి ఉందా? మరో బీహార్ లాగా, అంటే బీహార్ చెప్పకూడదు ఇప్పుడు, ఎందుకంటే బీహార్ బాగా డెవలప్ అని తెలుసు. మాకు ఎవరైతే టాలెంట్గా ఉన్నారో, ఎవరైతే బాగా వర్క్ చేస్తున్నారో, కమిటెడ్గా, వాళ్ళందరికీ సముచిత స్థానం ఇక్కడ ఇచ్చేటటువంటి బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటూ, దాంట్లో భాగంగానే ఇంకా అఫీషియల్గా ఇచ్చేయలేదు, కాకపోతే ప్రతాప్కి త్వరలో క్లస్టర్ ఇన్ఛార్జ్ బాధ్యతలు కూడా ఇవ్వబోతున్నాం. రేపు టౌన్లో ఎలక్షన్స్లో కీలకమైన పాత్ర వహించేదానికి కూడా అవకాశం కల్పిస్తూ ఉన్నాం. 100% రైట్ టాలెంట్ అండి రైట్ ప్లేస్లో పెట్టి చంద్రబాబు నాయుడు గారి కోసం పనిచేసే విధంగా చేసే బాధ్యత అందరం తీసుకుంటామని తెలియజేసుకుంటూ, మరొకసారి మీ అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ సాధించడానికి కృషి చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరూ కూడా సవినయంగా, మనస్ఫూర్తిగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి కుప్పం నియోజకవర్గ గాంధీ సంఘం ఐక్యత, వర్ధిల్లాలి కుప్పం గాంధీ సంఘం ఐక్యత, వర్ధిల్లాలి కుప్పం గాండ్ల కులస్తుల ఐక్యత, గాండ్ల కులస్తుల ఐక్యత, గాండ్ల కులస్తుల ఐక్యత, కుప్పం నియోజకవర్గం గాండ్ల కులస్తుల ఐక్యత. జై గాండ్ల, జై గాండ్ల. కులానికి సంబంధించినటువంటి 10,000 మందితో బ్రహ్మాండమైనటువంటి సమావేశం నిర్వహించారు సార్. విశాలాక్షం గారు కూడా ఆ రోజు వచ్చారు సార్. అదేవిధంగా అక్కడ ఆదిరెడ్డి అప్పారావు గారు, మాజీ శాసనసభ్యులు కూడా ఆ కార్యక్రమానికి శాసనమండలి సభ్యులు కూడా వచ్చారండి. ఇప్పుడు అక్కడ తీర్మానం చేశారు వాళ్ళు, ఒక్కొక్క పాత ఉమ్మడి రాష్ట్ర. ఇది ఫస్ట్ టైం మిమ్మల్ని అంతా చూడడం, ఎందుకంటే 2019లో నారా చంద్రబాబు నాయుడు గారు మాకి కార్పొరేషన్ చైర్మన్గా మాకి ఇవ్వడం అయింది.
అతి తక్కువ సమయం ఉండే దానివల్ల కోడ్ వచ్చేసింది. అప్పుడు విజీ ప్రతాప్ కూడా వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఆ 3 నెలలు మేము మీరంతా పోయి మీ కుల సంఘాల్లో మీ బంధువులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గర అంతా పోయి వాళ్ళ కష్టసుఖాలు ఏమి, మన పార్టీ ఏం చేస్తుంది, మీరు ఏం చేయగలుగుతారో వాళ్ళ నుంచి తీసుకురండి అని తెలియజేయడం జరిగింది. కానీ అతి తక్కువ సమయంలో మేము అన్ని జిల్లాలు తిరిగాము. కానీ అనివార్య కారణం వల్ల ఒక ఛాన్స్ అని ఇచ్చి ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చేయడం జరిగింది. కానీ మీరు నిజంగా అదృష్టవంతులు కుప్పంలో ఉండే వాళ్ళందరూ. ఎందుకో తెలుసా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 2014లో ఉన్నప్పుడు నిజంగా మీరు చాలా అదృష్టవంతులు. మేము అనంతపురం జిల్లాలో సార్ వస్తే సార్లు మేము పరిగెత్తుకొని పోతాం, కానీ మీరంతా పరిగెత్తుకొని పోయే అవసరం లేదు, రోజు చూస్తూనే ఉంటారు. నిజంగా మాకు ఎంత ఈరోజు మాతో పాటు ఈమె రాప్తాడ్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యంగా అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా మైనార్టీల సంక్షేమం కోసం గత 10 సంవత్సరాల్లో ఎన్నడూ కేటాయించని విధంగా అత్యధికంగా 2200 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ పట్టణంలోని ఇందిరా చౌక్ లో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ అఖిల్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని అన్నారు. మరి అత్యధికంగా గత 10 సంవత్సరాలుగా ఎన్నడూ కూడా కేటాయించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు అత్యధికంగా కేటాయించినందుకు మైనార్టీ సెల్ నగర శాఖ ఆధ్వర్యంలో సయ్యద్ అఖిల్ ఆధ్వర్యంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా విద్యా వైద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం, అదేవిధంగా మరి పంచాయతీరాజ్తో పాటు పురపాలక శాఖ కూడా 40,000 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 12,000 కోట్లు, దాదాపు పురపాలక శాఖ అంటే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి గ్రామాలు పట్టణాలతో పాటు విద్యా వైద్య రంగాన్ని, అదేవిధంగా మైనార్టీ అందరూ కూడా అన్ని వర్గాలను ఆదుకునే విధంగా కేటాయింపు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన అనేది ఈ బడ్జెట్ క్లియర్ గా సంకేతాలు తెలియజేస్తా ఉన్నాయి. మరి అన్ని వర్గాలు అందరూ కూడా వైద్యం అనేది ప్రధానంగా ఈ రెండు అభివృద్ధి చెందితే మరి దేశం రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా నాయకులుగా మేము హర్షిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ 5 సంవత్సరాలలో ఇదే విధమైనటువంటి మరి స్ఫూర్తితో ఇదైనటువంటి ఉత్సాహంతో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి స్పష్టమైనటువంటి సంకేతాలు కనిపిస్తా ఉన్నాయి. ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పుందో దానికి అనుగుణంగా ఇవాళ పాలన సాగుతా ఉంది. తప్పకుండా ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందడానికి ఈ బడ్జెట్ అనేది క్లియర్ గా తెలుస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. వరంగల్ జిల్లా రంగసాయిపేటలో బొడ్రాయి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా హోమం నిర్వహించారు. చేసుకోండి. బంగారు పిసర్లు ఆ కొబ్బరి ముక్కలో వేయండి. మూత పెట్టినట్టుగా పెట్టండి. ఆ హోమగుండంలో వెయ్యాలి. మధ్యలో వేయండి. హోమగుండంలో పట్టుకోండి. మంగళం భవాని మమ్మేలు ముసర్వాడి మీ అండ చేరియున్నవాడనే అంగద వైరి నారి ఆదరించి గై కొనుమా భవాని మమ్మ
మేలుకు సార్వాణి నీ అండజేరియున్నవాడనే మాయజ జగములన్నీ నిలిచిన దానవనులన్నీయు బాపి ప్రేమ చూపి భయము బాపి ప్రేమునగై గొనుము హారతి మంగళం భవాని మౌ మేలుకు సార్వా కల్విదం బ్రహ్మాసి తం సాక్షాదాత్మాసి నిత్యం అవజ్ఞానమయ విజ్ఞానమయ సర్వం నమస్తే స్థలం మహిళా ఉద్యోగినితో హైకోర్టులో అసభ్యంగా ఏజీ సంజీవ్ కుమార్ ప్రవర్తించారు. జడ్జి ప్యానెల్ నుండి న్యాయవాదుల ఫిర్యాదు మేరకు ఏజీ సంజీవ్ కుమార్ ను తొలగించారు. అలాగే స్టేనో పదవి నుండి మహిళా ఉద్యోగిని కూడా హైకోర్టు రిజిస్టర్ తొలగించింది. హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోనికి దూసుకువెళ్లిన ఆర్ట్స్ అండ్ సైన్స్ యూనివర్సిటీ విద్యార్థులు. ఇక వివరాల్లోకి వెళ్తే కలెక్టరేట్ గేట్ దూసుకెళ్లి విద్యార్థులు ప్రవేశించారు. తమకు హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి పంపించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.